రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ మనకి ఆ ఒక్కటి అడక్కు అని ఒక సినిమా ఉంది సార్. మంచి కామెడీ సినిమా. అందులో రావు గోపాలరావు పక్కన సెక్రటరీ అనుకుంటా, సెక్రటరీ బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్ చేస్తారు. చావు వార్తలను నవ్వుతూ చక్కగా సంతోషంగా చెప్తాడు. అలాగే ఏదన్నా హ్యాపీ న్యూస్ని మాత్రం బాధపడుతూ చెప్తారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడల్లా అలాగే కనిపిస్తుంది. ఎక్కడికైనా శవాన్ దగ్గరికి వెళ్తే ఆయన నవ్వుతూ చూస్తాడు సగం వైపు. అలాగే నిన్న మన ఈ పేలుళ్ళలో జరిగినాయి కదా, ఈ వైజాగ్ అచ్యుతాపురం పేలుళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేటప్పుడు కూడా మొహంలో ఆనందం, ఉబలాటం, అది ఒక కడుపు తన్నుకుంటా వస్తుంది ఆనందం. ఈ మనుషులు అంటే ఇలాంటి వాళ్ళు మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసారా? సినిమాల్లో చూడడమేనా? అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి సార్. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజకీయం కొనసాగించుకోవడానికి ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళ మరణం సంభవించాలి. అంటే మనం కొంచెం హార్ష్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ గతంలో విక్రమ్ ది శివపుత్రుడు అని చెప్పని ఒక సినిమా వచ్చింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వైఖరి చూసిన తర్వాత ప్రజలు ఈయన శవపుత్రుడు అని చెప్పని ఆయనకి నామకరణం చేశారు. అంటే విక్రమ్ శివపుత్రుడు స్థానంలో ఈయన శవపుత్రుడు. ఎ- మామూలుగా ప్రజా సమస్యల గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి స్పందించకపోయినా ఎక్కడైనా ఎవరైనా చనిపోతే మాత్రం తప్పనిసరిగా రాజకీయం చేయడానికి ముందుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో మనం గమనించిపోయాం. వినుకొండలో జరిగిన రషీద్ హత్య సంఘటన వాస్తవంగా ఆ హత్య వ్యక్తులకు పరిమితమైన ఘర్షణ కారణంగా జరిగిన హత్య, రాజకీయాలకు సంబంధం లేని హత్య. అయినా సరే దాన్ని రాజకీయానికి, ప్రభుత్వానికి ఆపాదించేసి ఆ రషీదు తమ పార్టీ కార్యకర్తగా చిత్రీకరిస్తా అక్కడికి వెళ్ళి చేసిన హంగామా చూసాం. ఒక వ్యక్తి చనిపోతే పరామర్శకు వెళ్తూ ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరి సాయంత్రం 5:35 గంటల దాకా తాడేపల్లి నుంచి వినుకొండ హార్డ్లీ 105 కిలోమీటర్లు ఉంటుంది. 105 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 7:30 గంటల పాటు ఊరేగుతా, జిందాబాదులు కొట్టించుకుంటా, స్వాగత సత్కారాలు అందుకుంటా ప్రయాణం చేశాడు ఆయన. ఇది పరామర్శ యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. నిన్న ఒక ఘోరమైన దుర్ఘటన జరిగింది. ఎసెన్షియా ఫార్మాకి సంబంధించి వాళ్ళ రియాక్టర్ బ్లాస్ట్ అవడం తోటి 17 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ పొరపాటు ఎవరిది, ఎవరి పర్యవేక్షణ లోపం అనేది విచారణలో ఎడిదిరిగి తేలుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సెక్యూరిటీ ఆడిట్ రిపోర్టు ఈ రోజుకి అందుబాటులోనే ఉంది. ఆ సెక్యూరిటీ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఆయన పాలనా హయాంలో చోటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అక్కడ ఉన్న పారిశ్రామిక వాడల మొత్తాన్ని కూడా ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయించి, సెక్యూరిటీ ఆడిట్ చేయించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాంట్లో 121 కంపెనీలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ధారించింది. 29 కంపెనీలు ఆ ప్రోటోకాల్స్ ప్రాపర్ గా ఫాలో కావట్లేదు, సెక్యూరిటీ మెజర్స్ ప్రాపర్ గా తీసుకోవట్లేదు అని చెప్పని బ్లాక్ లిస్ట్ చేశారు. ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగిన ఎసెన్షియా ఫార్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా క్లీన్ చిట్ ఇవ్వబడిన 121 కంపెనీల్లో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వీళ్ళు సెక్యూరిటీ మెజర్స్ ప్రాపర్ గా తీసుకుంటున్నారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పిన క్లీన్ చిట్ ఇచ్చిన కంపెనీ మరి ఇంత దుర్ఘటన చోటు చేసుకుంది అంటే ఎవరిది బాధ్యత అది? అంటే ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయనట్టే కదా, సెక్యూరిటీ ఆడిట్ ప్రాపర్ గా జరగనట్టే కదా. అక్కడ లంచాల కాసుపడి అధికారులు, లేదు పాలకులు, ప్రభుత్వం అక్కడ పారిశ్రామిక వర్గాలతో కొల్లుడైన పర్యవసానం కదా ఇవాళ ఇంత దుర్ఘటన చోటు చేసుకుంది. సరే, ఏది ఏమైనా సరే జరిగింది ఒక దుర్ఘటన, విలువైన ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ఆ వేగంగా స్పందించి ప్రభుత్వం సహాయ చర్యలు కానీ, వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించడం కానీ, ఎక్కడా పర్యవేక్షణ లోపం లేకుండా అధికారుల స్థాయి నుంచి కానీ నాయకుల స్థాయి వరకు ఆ ప్రాంతానికి వరుస కట్టి బాధితులకు అండగా నిలుస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా
బాధితుల్ని పరామర్శించారు. ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ప్రాణాలు వెనక్కి తీసుకోవడం కష్టం, కానీ ఆ కుటుంబాలకు అండగా నిలబడటం కోసం ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50,00,000 ఎక్స్‌గ్రేషియా, పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఇన్ని ప్రాణాలు పోయాయి. ఆయనకి రాజకీయం కొనసాగించుకోవడానికి ఒక స్టఫ్ దొరికింది. దాంట్లో భాగంగా నిన్న ఆయన అక్కడ పర్యటిస్తూ ఆయన చనిపోయిన బాధితుల కుటుంబాలని పరామర్శించడానికి వచ్చినట్టుగా లేదు. వాళ్ళ శ్రేణులకి సంస్కారహీనులా, లేకపోతే ఈయన సంస్కారహీనుడా? చనిపోయిన వ్యక్తుల దగ్గరకు వస్తూ జిందాబాదులు కొట్టించుకోవటం ఏంటి? మీడియాతో మాట్లాడుతూ జై జగన్ అని చెప్పని వాళ్ళు హర్షధ్వానాలతోటి, కేరింతలతోటి ఆయనకి స్వాగత సత్కారాలు పలకటం ఏంటి? అరే, ఒక దుస్సంఘటన జరిగితే అక్కడ చనిపోయిన కుటుంబాల పరామర్శకు నేను వచ్చా, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్పని వాళ్ళని వారించాల్సిన జగన్మోహన్ రెడ్డి చాలా ఆనందిస్తా ఉన్నాడు ఆ కేరింతలకి. పైగా ఆ పరామర్శించే సందర్భంగా కూడా మరి సిగ్గులేని మొహానికి నవ్వే సింగారం అని చెప్పని మన గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలని పట్టించుకొని పాలకుడుగా ప్రజల మనసులో నిలబడిపోయి ప్రజల చేత చేత్కారానికి గురయ్యి ఒక రకంగా ఆ ప్రజాగ్రహంతో శిక్షకు గురయ్యారు ఎన్నికల్లో. అటువంటి మీరు నవ్వుకుంటా వాళ్ళని పరామర్శించడం, పైగా అది ఎంత దూరం వెళ్ళినాయి అని అంటే ఆయన పక్క రూమ్ లో పేషెంట్ ని పరామర్శిస్తున్నప్పుడు యువతల రూమ్ లోకి వచ్చి అధికారులు, డాక్టర్లు ఆయన వస్తున్నాడు, మీరు కూర్చొని కాదు పడుకొని ఉండండి, మీ కొడుకు ఇక్కడ నిలబడి ఆయనకి సమాధానం చెప్పండి అని చెప్పని. అంటే పేషెంట్ ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పేషెంట్ ని సిద్ధం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడి రావాలా? అంటే ఒక డ్రామా నడిపించారు. ఈ ఓదార్పులు, ఈ పరామర్శ యాత్రల పేరిట నిన్న ఒక డ్రామా నడిపించారు, రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. పైగా ఆయన కూడా బయటకు వచ్చేసి మళ్ళీ యథావిధిగా రాజకీయ విమర్శలు, తన పాలనా హయాంలో ఏమేమి పథకాలు అమలు జరిగినాయి, ఇప్పుడు ఏమీ అమలు జరగట్లేదు అని చెప్పని. సమయం సందర్భం కనీసం దాన్ని పరిగణలోకి తీసుకొని వ్యవహరిస్తే రాజకీయ నాయకుడు అనేవాడికి కొంత మెచ్యూరిటీ ఉంటుంది. పెళ్లికి చావుకి ఒకే మంత్రం, పిడుక్కి చావుకి ఒకే మంత్రం అంటే అన్ని సందర్భాల్లో రాజకీయాలు చేయకూడదు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రజల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్రతిపక్ష పార్టీగా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడాన్ని, ఓదార్పు వాళ్ళకి అందివ్వటాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ దాని మాటున వాళ్ళ కష్టాల కన్నా ఈ రాజకీయపు పోకట ఎక్కువైతే ప్రజలకు వెగట పుట్టుద్ది. నిన్న జరిగింది అదే. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగారు కదా, ఆయన పాలనా హయాంలో ఇదే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో 119 దుర్ఘటనలు జరిగినాయి, 120 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 సంవత్సరాల పాటు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి అన్ని సంఘటనలు జరుగుతుంటే కంపెనీలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని చెప్పని నిర్ధారణ చేసుకోవాల్సిన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎక్కడ నిద్రపోతా ఉంది? ఇండస్ట్రీ మినిస్టర్ ఆ ప్రాంతానికే సంబంధించిన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్, మరి అతను ఎక్కడ నిద్రపోతా ఉన్నాడు? ఏదేమైనా సరే ఇవాళ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయం కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన కూడా పాలకుడిగా ఉన్నప్పుడు ఆయన పాలనా హయాంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా. నవంబర్ 19, 2021 సంవత్సరం అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. 46 విలువైన ప్రాణాలు పోయినాయి. 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడింది. డిసెంబర్ 2వ తారీఖు తీరింది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళని పరామర్శ చేయడానికి 13 రోజుల తర్వాత. కచ్చలూరు బోటు ప్రమాదం జరిగితే ఆ బాధితుల మొహం కూడా చూడాల. తర్వాత జంగారెడ్డిగూడెంలో 26 మంది నాటుసారా దాకా చనిపోతే ఒక్కటి కూడా నాటుసారా వల్ల చనిపోయిన మరణాలు కాదు, ఇవి సహజ మరణాలు అని చెప్పిన అసెంబ్లీని తప్పుదోవ పట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి. తిరుపతి రుయా హాస్పిటల్లో కోవిడ్ క్వారంటైన్ సెంటర్ గా ఉండి, కోవిడ్ సెంటర్ గా ఉండి ఆక్సిజన్ కొరతతోటి 45 మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వ పరంగా దాన్ని అడ్మిట్ అయ్యేటానికి కూడా ఆయనకి ప్రెస్టేజ్ భంగం అయింది.
అవి ఆక్సిజన్ కొరత ఏర్పడలేదు, ఆక్సిజన్ కొరత వల్ల ఎవరు ప్రాణాలు కోల్పోలేదు అని చెప్పని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. వక్ర భాష్యాలతో కొన్ని సమాచారం ఇచ్చారు. 25 మంది శానిటైజర్ దాకా చనిపోయారు. ఒక్క చావును కూడా ప్రభుత్వం అడ్మిట్ అవ్వాల. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంబంధికులకు సంబంధించిన మైన్ లో డెటనేటర్లు పేరు 10 మంది చనిపోయారు. ఏం సహాయ సహకారాలు అందించారు? ఇవన్నీ ఆ వేళ్లు తన వైపు చూపుతున్నా వాటికి సమాధానం చెప్పడు. ఏ సందర్భం, సమయ సందర్భంతో సంబంధం లేకుండా రాజకీయ విమర్శలు, ఈ రకమైన వైఖరి ప్రదర్శించడం వల్ల ఇప్పటికే ప్రజల్లో పలసనయ్యారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఇంకా మీరే పలసనవుతారు. ప్రజల్లో ఏహిభావం పెంచుకుంటా ఉన్నారు. ఏ సందర్భంలో రాజకీయం చేయాలనే కనీసం మాత్రం విచక్షణ ప్రదర్శించకపోతే ఇప్పటికీ దూరం అయింది కాదు, మరింతగా దూరం అవుతారు. ఆలోచించుకోండి. రైట్. చూద్దాం సార్. మరి దేనికంటే కొన్ని నేచర్ అనేది మనిషి విధానం, స్వభావం అనేది పుట్టుకతోనే వస్తుంది అంటారు కదా, అది బహుశా మారడం కూడా కష్టమే అని నా ఒపీనియన్. చూద్దాం మరి, నన్ను తప్పని కాలం రివ్యూ చేస్తామని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్.